అందరికీ నమస్తే ప్రజలారా. వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చాలా మంది కూడా ఈ డౌట్ వస్తుంది. అందరూ కూడా ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ కూడా మహిళలకే ఇస్తా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రికి మగవారి పైన నమ్మకం లేదా? అసలు మగవాళ్ళని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మడం లేదా? సో ఈ చర్చ చాలా పెద్దగా జరుగుతుంది. సో దీని వెనుక అనేక కోణాల్లో అనేక రకాలుగా చాలా మంది కూడా ఎవరికి దోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మొత్తానికి అయితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా నిజంగా మహిళలకే చాలా లబ్ధి జరుగుతూ ఉంది. మరి పురుషుల పరిస్థితి ఏంటి? సో మరి పురుషులని రేవంత్ రెడ్డి ఎందుకు పక్కన పెడతా ఉన్నాడు? సో వాళ్ళ గురించి ఎందుకు లెక్క చేయడం లేదు? సో ఇది ప్రధానంగా తెరపైకి వస్తూ ఉంది. మరి ఆయన ఎన్నికల్లో కూడా చాలా బలంగా నేను మహిళలనే నమ్మాను, మహిళల ఓట్లు మాత్రమే నాకు పడతాయి, మా కాంగ్రెస్ పార్టీకి మహిళలు మాత్రమే ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన బల్ల గుద్దినట్టుగా చెప్పడం జరిగింది అప్పట్లో ప్రతిపక్షంలో. సో అదేవిధంగా ఎవరైతే పురుషులను ఉద్దేశించి వీళ్ళు తెల్లారితే ఒక పార్టీ అంటారు, మందు కొడితే ఒక పార్టీ అంటారు, పొదిమిక్తే ఒక పార్టీ అంటారు. సో వీళ్ళ పైన నాకు నమ్మకం లేదు, వీళ్ళు ఎప్పుడు ఏ కండువ కప్పుకుంటారో, ఎప్పుడు ఏ పార్టీలో పోతారో, ఎప్పుడు ఏ నాయకుడి వెనుక ఉంటారో నాకు తెలియదు. సో వాళ్ళ పైన అందుకే నాకు కొంత నమ్మకం లేదు, అటు ఇటుగా ఉంటారు. కానీ మహిళలు మాత్రం అట్లా కాదు, మా ఆడబిడ్డలు మాత్రం అట్లా కాదని చెప్పి ఆయన పదే పదే చెప్పిండు. సో అసలు ఏంటి, ఎందుకు మహిళలని రేవంత్ రెడ్డి నమ్ముతా ఉన్నాడు అనేది పూర్తిగా మనం మాట్లాడదాం. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంతకం మొదటి సంతకం పెట్టింది కదా, ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఇస్తూ మొదటి సంతకం పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత మళ్ళా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. సో మొత్తం కూడా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలందరూ కూడా చాలా మందికి మంచిగా యూజ్ అయింది. సో దానివల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి, చాలా బస్సులు లేక, అదేవిధంగా బస్సులు సరిపోక, బస్సులలో మంది ఎక్కువైపోయి ఓవర్లోడ్ అయిపోయి బస్సులు అట్లా ఇబ్బందులు పడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రియారిటీ మహిళలకు ఖచ్చితంగా ఫ్రీ బస్సు ఇస్తాను, దాన్ని అదే విధంగా కొనసాగిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మహిళలకు చాలా లబ్ధి పొందుతా ఉన్నారు. గ్రామ స్థాయిలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ, లేకపోతే ఎక్కడికైనా వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా కొంత డబ్బులని మిగుల్చుకోగలుగుతున్నారు. అంటే ఒకవేళ సపోజ్ ఓ సావిత్రమ్మ అనేటటువంటి ఆమె ఉన్నదనుకోండి, ఆమె ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళింది అనుకోండి, అక్కడికి డైలీ ఆమె వెళ్ళి రావాలంటే ఒక 100 రూపాయలు ఖర్చు అయితే నెల మొత్తం మీద సుమారు ఒక 3000 రూపాయల వరకు అయితే. కానీ ఫ్రీ బస్సు పథకం పెట్టడం వల్ల, ఫ్రీ బస్సు ఉండడం వల్ల రోజు 100 రూపాయలు అంటే నెలకు 3000 రూపాయలు ఆమెకు మిగులుతా ఉన్నాయి అదనంగా. సో ప్రభుత్వం అట్లా చేసింది. తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పారు. సో మహిళలకే దాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత మహిళా సంఘాలకు లోన్లు అంటే మొత్తం కూడా చాలా లోన్లు ఇస్తా ఉన్నారు, ప్రియారిటీ ఇస్తా ఉన్నారు, ఇంట్రెస్ట్ లేని లోన్లను ఇస్తా ఉన్నారు, ఇంకా ఎక్కువగా లోన్ల ప్రియారిటీ కూడా మహిళలకి ఇస్తా ఉన్నారు. సో మరి ఇంత ప్రియారిటీ మహిళలకు ఎందుకు ఇస్తున్నారు? సో మహిళలని ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు? మహిళలకు మొత్తం కూడా ఇప్పుడు అనేక రకాలుగా కూడా మహిళలని ముందుకు తీసుకెళ్తాము, చాలా మందిని కూడా కోటీశ్వరులని చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలని కూడా మనం విన్నాం. సో మరి అయితే ఇప్పుడు కొంతమంది పురుషులు ఏమంటా ఉన్నారంటే, మరి మాకేమీ లేదా, అంటే మాకేమి ఇవ్వరా, అంటే మమ్మల్ని పట్టించుకోరా, మేము కూడా ఓట్లు వేస్తున్నాం కదా, మేము కూడా మీ పార్టీని గెలిపిస్తున్నాం కదా అని చెప్పి కొంతమంది అక్కడక్కడ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఏదైతే మహిళలు రేవంత్ రెడ్డికి టార్గెట్ గానే ఉన్నారా, అంటే ఆయన అసలు మగవాళ్ళని నమ్మడం లేదా అనే చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే 6 గ్యారంటీలు సో ఎంత ప్లస్ అయ్యాయో మనం ప్రత్యక్షంగా దాన్ని చెప్పనక్కర్లేదు. కాకపోతే అందులో మహిళలను ఆకట్టుకున్న పథకాలే కాంగ్రెస్ ను కుర్చీ ఎక్కించాయి అనేటటువంటి కొన్ని మాటలు కూడా ఉన్నాయి. సో ఈరోజు లక్షలాది మంది మహిళలు మొత్తం మీద ఫ్రీ బస్సుని కానీ, అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను కానీ ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా కోట్లాది రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ లబ్ధిదారుల జాబితాలో పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనితో సాధారణంగానే మగవాళ్ళలో
ఒక అసంతృప్తి కనబడుతుంది. అసలు మగవాళ్ళని రేవంత్ రెడ్డి నమ్మడం లేదా? ఇక్కడ మనం సామాజిక కోణాన్ని అర్థం చేసుకోవాలి. మన సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే మొత్తం కూడా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు పెట్టివ్వడం, అదేవిధంగా ఇంకా వేరే బిజినెస్లు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పడం. సో మొత్తం కూడా ఏది చూసినా ఏ రకంగా చూసినా కూడా మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇస్తుంది. అయితే ఎందుకు ప్రియారిటీ ఇస్తుంది, ఎందుకు ఇంత నమ్ముతుంది అనేది మనం ఒక్కసారి కనుక మాట్లాడుకుంటే, గ్రామ స్థాయిలో పేద కుటుంబాలు ఉంటాయి. మన తెలంగాణలో చాలా మంది పేద కుటుంబాలే ఉంటాయి. కాబట్టి పురుషులకు గనక డబ్బులు ఇస్తాయి, పురుషుల చేతికి గనక డబ్బులు పడితే ప్రభుత్వ పథకాలు పురుషులకు గనక వెళితే వాళ్ళు వాటిని అంటే మొత్తం కూడా అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు. అంటే అవసరం లేకపోయినా కూడా వృధా ఖర్చు పెడతారు. అంటే మద్యం అని చెప్పేసి కానీ వేరే వ్యసనాలు అని చెప్పేసి కానీ కొంతమంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబానికి ఆ డబ్బులు ఉపయోగపడవు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు, ఆడవాళ్లకు, ఆడబిడ్డలకు చేరకుండా పురుషులు మొత్తం కూడా బయట బాగులు కట్టడము, లేకపోతే వేరే బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ఆటలు గీటలు ఆడడము, అదేవిధంగా తాగడము, తినడం, ఈ రకంగా వృధా ఖర్చు చేస్తారు. సో దాంతో మనం ఇచ్చేటటువంటి డబ్బులు ఆ కుటుంబానికి ఏం కూడా చేరవు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి, సో ఇక మనం మహిళలకు ఇస్తే ఇచ్చేటటువంటి 10 రూపాయలైనా సరే వాళ్ళు తింటారు, వాళ్ళ కుటుంబానికి పెడతారు. మహిళలకు ఇస్తే గనక ఆరోగ్యానికి వచ్చినటువంటి సమస్యలైనా, లేకపోతే ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా ఆర్థిక సమస్యలకైనా ఆ డబ్బులని వాళ్ళు ఉపయోగించుకుంటారు. కాబట్టి మనం మహిళలకు ఇస్తేనే ఖచ్చితంగా బాగుంటుంది. పురుషులకు ఇస్తే కొంత అది వాళ్ళ ఇంట్లోకి ఆ డబ్బులు వెళ్ళవు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించిందట. సో అందుకే మహిళలకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అనేకమైనటువంటి పథకాలు కూడా ఇస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రతిదీ కూడా మహిళల పేరు మీద చేస్తా ఉన్నారు. ఆడబిడ్డలనే నమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఓటర్లు అంటే ఎలక్షన్లు ఎన్నికలు జరిగినప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మాత్రం మహిళలనే నమ్ముతా ఉన్నాము, వేరే వాళ్ళని నమ్మట్లేదు. పురుషులు అంటే ఇక వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు. తెల్లారితే ఒక పార్టీ, పొదిమిక్తే ఒక పార్టీ, ఎప్పుడు ఏ కండువ కప్పుకుంటారో మాకే తెలియదు, ఎప్పుడు ఏ నాయకుడి వెనక ఉంటారో మాకే తెలియదు అని చెప్పి నేరుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో మరి ఇప్పుడైతే మహిళలకు గ్యాస్ సిలిండర్లు కానీ, అదేవిధంగా ఫ్రీ బస్సు కానీ, అదేవిధంగా వడ్డీ లేనటువంటి రుణాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి సందర్భంలో కొంత పురుషులు అరే మమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు, మాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచన చేస్తున్నారట. మరి ఆ ఆలోచనలన్నిటి కూడా పులిస్ స్టాప్ గా వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇది. అంటే మొత్తం కూడా మగవాళ్ళు డబ్బులని వృధా ఖర్చు చేస్తారు, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు చేతిలో ఉండవు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా మద్యం తాగడమో లేకపోతే వేరే వ్యసనాలకు దేనికో వాటికి ఆ డబ్బులని పక్కదో పట్టిస్తారు, ఆ కుటుంబానికి వెళ్ళవు. సో దాంతో ఆ డబ్బులను ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే మహిళలకు ఇస్తే ఆ ఇంట్లో నిత్యావసర సరుకులు లేనప్పుడు, ఆ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ డబ్బులని జాగ్రత్తగా ఉంచుకొని అవసరమైనప్పుడు ఆ డబ్బులను వాడతారు. సో మహిళలకే మనము డబ్బులను వేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసిందట. మరి దీనిపైన కొంత పురుషుల సంఘం మొత్తం కూడా ఒక వ్యతిరేకతని, ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. మరి ప్రభుత్వం మాత్రం మేమైతే మహిళలను నమ్ముతాము, మిమ్మల్ని నమ్మము అని చెప్పి చెప్తున్నట్టుగా కనబడుతుంది. సో మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? మహిళలకు ప్రభుత్వం నిజంగా మహిళలని కోటేశ్వరులని చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా చెప్తా ఉన్నారు. చాలా మంది మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, వేరే వేరే వ్యాపారాల్లో కూడా ప్రతి దాంట్లో మహిళలకు లోన్లు ఇస్తాము, మీరు పెట్టండి, మీరు బాగుండండి, మీరు మంచి మంచి బిజినెస్లు చేయండి, వ్యాపారాలు చేయండి, మహిళలను మొత్తం కూడా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు ఏం కావాలన్నా కూడా లోన్లు ఇవ్వడమా, లేకపోతే వాళ్ళు బిజినెస్ పెట్టుకున్నామంటే ప్లేస్ కల్పించడము, ప్రతి దాంట్లో కూడా మహిళలని ముందుకు తీసుకెళ్తుంది. మీరు బాగుండాలి, మీరు బాగుపడాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా వాళ్ళని కొంత సపోర్ట్ అయితే చేస్తుంది. సో మొత్తం మీద మహిళలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రం మహిళలకు అండగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు చాలా బలంగా అర్థమవుతుంది. మరి దీనిపైన మీరేమనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాను. ఇంకా మీ గ్రామంలో కానీ, మీ బస్సులో కానీ, మీ గల్లీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.